భారత్ ఏ మరియు దక్షిణాఫ్రికా ఏ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న రెండవ అనధికారిక టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆట పూర్తిగా భారత బ్యాట్స్మెన్ ఆధిపత్యంలో సాగింది. భారత యువ కెరటాల పోరాట పటిమకు, అసాధారణ ప్రతిభకు నిదర్శనంగా ఈ మ్యాచ్ నిలిచింది. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వికెట్ కీపర్లు రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ మరియు ఆల్రౌండర్ హర్ష్ దూబే ప్రదర్శించిన బ్యాటింగ్ విన్యాసాలు అద్భుతం. ఈ ముగ్గురు తమ అమోఘమైన ఆటతీరుతో ఇండియా ఏ జట్టును పటిష్టమైన స్థితిలో నిలబెట్టారు. ముఖ్యంగా ధ్రువ్ జురెల్ సంచలన సెంచరీ, గాయపడినా కూడా ఆ గాయం తాలూకు బాధని దిగమింగుతూ కెప్టెన్ గా బాధ్యత తీసుకుని నాయకుడిగా ముందుండి నడిపిస్తూ పంత్ చేసిన బ్యాటింగ్ పోరాటం మరియు హర్ష్ దూబే సూపర్ బ్యాటింగ్ ఈ మ్యాచ్కే హైలైట్ గా నిలిచాయి. దీంతో ఇండియా భారీ స్కోరు సాధించగలిగింది. మూడవ రోజు ఆట హైలైట్స్ విషయానికి వస్తే, రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 112 పరుగులతో ఆధిక్యంలో ఉన్న భారత ఏ జట్టు మూడో రోజు 78 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మూడవ రోజు ఇండియా ఏ జట్టుకు ఆశించినంత గొప్ప ఆరంభం లభించలేదు. 26 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేఎల్ రాహుల్ 27 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. నైట్ వాచ్మెన్ కుల్దీప్ యాదవ్ 16 పరుగులకు పెవిలియన్కు చేరాడు. దీంతో భారత జట్టు 116 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా ఏ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలినప్పుడు ధ్రువ్ జురెల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి సెంచరీ చేశాడు. అచ్చం అలాగే రెండో ఇన్నింగ్స్లో కూడా జురెల్ అదే జోరును చూపించి కీలక సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మరోసారి సూపర్ బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. సౌత్ ఆఫ్రికా ఏ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని అద్భుతమైన షాట్లతో చెలరేగాడు. రెండవ ఇన్నింగ్స్లో కూడా దక్షిణాఫ్రికా బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మరో అద్భుతమైన సెంచరీని నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 170 బంతుల్లో 127 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒకే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలోనూ అజేయ సెంచరీలు నమోదు చేయడం అనేది ధ్రువ్ జురెల్ అసాధారణ ప్రతిభకు మరియు నిలకడ ప్రదర్శనకు నిదర్శనం. అతని క్లాస్ బ్యాటింగ్ జట్టును పటిష్టమైన స్థితికి చేర్చింది. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మరో ఎండ్లో ఉన్న రిషబ్ పంత్కు సరిగ్గా ఇదే సమయంలో అసలైన పరీక్ష ఎదురైంది. పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సౌత్ ఆఫ్రికా పేసర్ చెపో మోరెక్కి వేసిన బంతులు పంత్ను తీవ్రంగా గాయపరిచాయి. బంతి బలంగా హెల్మెట్ కు, ఆ తర్వాత మోచేతికి మరియు పక్కటెముకలకు తగలడంతో పంత్ తీవ్రమైన నొప్పితో విలువెల్లాడాడు. కనీసం నిలబడలేని స్థితిలో అతను 17 పరుగుల వద్ద రిటైర్డ్ హట్ గా మైదానాన్ని వీడాడు. దీంతో భారత జట్టు శిబిరంలో ఆందోళన మొదలైంది. కానీ పంత్ పోరాటం అప్పుడే ముగియలేదు. పంత్ మైదానం వీడిన తర్వాత క్రీజులోకి వచ్చిన హర్ష్ దూబే అప్పటికే క్రీజులో ఉన్న ధ్రువ్ జురెల్తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ ఇద్దరు కలిసి భారత జట్టును సంక్షోభం నుండి గట్టెక్కించారు. హర్ష్ దూబే జురెల్కు అండగా నిలుస్తూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. దూబే 84 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకోగా, జురెల్ ఈ సిరీస్లో తన రెండవ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య 184 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొనడంతో ఇండియా ఏ పటిష్టమైన స్థితికి చేరుకుంది. హర్ష్ దూబే బౌలింగ్, బ్యాటింగ్ విన్యాసాలు చూస్తుంటే టీమిండియాకు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సుందర్ లాంటి మరొక చిచ్చరి పిడుగు ఆల్రౌండర్ దొరికేశాడు అనిపిస్తుంది. ఇక దూబే 84 పరుగుల వద్ద అవుట్ అయ్యాక గాయం కారణంగా మైదానాన్ని వీడిన రిషబ్ పంత్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. తనలోని పోరాట యోధుణ్ణి మరోసారి ప్రపంచానికి పరిచయం చేస్తూ అంకుటిత దీక్షకు పర్యాయపదంలా మారి పంత్ మరోసారి సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. జట్టుకు అవసరమైన సమయంలో గాయాన్ని సైతం లెక్క చేయకుండా బ్యాటింగ్ చేసిన తీరు అభిమానుల చేత ఈలలు వేయించింది. నొప్పిని భరిస్తూనే తనదైన శైలిలో దూకుడుగాడి కేవలం 54 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేసి కేక పెట్టించాడు. అతని అంకితభావం మరియు నిర్భయమైన బ్యాటింగ్ జట్టు సభ్యుల్లోనే కాకుండా అభిమానుల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపింది. మొత్తం మీద జురెల్ అసాధారణ బ్యాటింగ్, హర్ష్ దూబే కీలక ఇన్నింగ్స్ మరియు గాయపడిన వెనకడుగు వేయని రిషబ్ పంత్ అద్భుత సంకల్పం ఈ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు ప్రదర్శనకు మూలస్తంభాలుగా నిలిచాయి. ఇక 65 పరుగుల వద్ద పంత్ అవుట్ అవ్వగానే ఇండియా 382 పరుగుల వద్ద 416 పరుగుల ఆధిక్యం సాధించాక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కాకపోతే మొన్ననే గాయం నుండి కోలుకునే జట్టులోకి వచ్చిన పంత్ ఈ మ్యాచ్లో తిరిగి గాయపడ్డాడు. మరి దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి. ఇక 417 పరుగుల తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఇక చివరి రోజైన 4వ రోజు ఆట చాలా కీలకంగా మారనుంది. ఇండియా ఏ గెలుపుకు 10 వికెట్లు కావాలి. దక్షిణాఫ్రికా గెలవాలంటే 392 పరుగులు చేయాలి. మరి ఈ రసవత్తర పోరులో విజయం ఎవరినైనా వరిస్తుందా లేక మ్యాచ్ డ్రా అవుతుందా అన్న విషయం తేలాల్సి ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.